చాలా అందులో చాలా మరో ఉంది. దేవుడు మన బతుకు దినములన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం కోల్పోతున్నాం ఈరోజు. అందుకే దేవుడి యొక్క హెచ్చరిక ఇది. ఏంటిది? దేవుని యొక్క హెచ్చరిక. దేవుని వాగ్దానాన్ని ఎలా మీరు స్వీకరించుకుంటున్నారు మన అంశం అది. ఇచ్చింది ఒకరికి వాగ్దానం, పొందుకుంది ఒకరు. సో మన జీవితాల్లో కూడా నా పట్ల ఒక ఉద్దేశము, నీ పట్ల ఒక ఉద్దేశము, పాప పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాలను మనం పోగొట్టుకుంటున్నాం చేతులారా. దేవుడు సిద్ధపడి చేసింది ఒకటి, మనం పొందుకున్నది ఇది. మనం పొందుకున్నది ఇది, దేవుడి ఉద్దేశం ఇది. అని ఎంత వ్యత్యాసం చూడండి. ఏషావుకి ఇచ్చిన దేవుడు వాగ్దానము, పొందుకుంది ఎవరు? వేరే వ్యక్తి పొందుకున్నాడు. అంటే దేవునికి కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలను అది పాటించండి, నా వాక్యానుసారం ప్రభా జగతి పునాది వేయబడదు మునిపే మమ్మల్ని అందరినీ క్రీస్తు అనే ప్రేమలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకొని, మా తల్లిదండ్రులు వేరైనప్పటికీ, మా బంధువులు వేరైనప్పటికీ ప్రభా క్రీస్తు అనే ప్రేమను బట్టి సహోదరులుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా ఏర్పరచుకొని ప్రభా ఈ యొక్క పునరుత్థానం ఒక దినం బట్టి సాయంత్రం సమయంలో మీ బంగారు పాదాలకు వచ్చి మొరపెట్టగల గొప్ప ధన్యత అనుగ్రహించినవయ్యా. మరి కుమార్ అమ్మగారిని బట్టి, ఆ బ్రదర్ని బట్టి మీకు నిండుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాళ్ళిద్దరు ప్రభా మీకు స్తోత్రం. వేరుగా ఉన్న కుటుంబాలను ప్రభా ఏక శరీరంగా మీరు చేసి ఇద్దరి సంతానం మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మహిమంతా మీకే చెల్లిస్తున్నాను దేవా. యేసు నామం అనే వాళ్ళ ప్రేమను మీ కుటుంబంలో మీరు పెట్టిన కారణాన్ని బట్టే మేమందరం రాగలిగినాం తండ్రి. తండ్రి మీకు స్తోత్రం. ఈ మహాపట్టణంలో కనీస కుటుంబాన్ని రాబోయే రోజుల్లో గొప్పగా మీరు ఆశ్రయించండి. యేసు ప్రభు నమ్ముకున్నందుకే, కేవలం యేసు ప్రభు నమ్ముకున్నందుకే వాళ్ళలో చదువు లేదు, వాళ్ళలో ఏ గవర్నమెంట్ జాబులు లేవు, వాళ్ళలో ఏది లేనప్పటికీ కూడా యేసు ప్రభు నమ్ముకున్నందుకు మాత్రమే ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఇంత గొప్పగా ఆశ్రయించబడుతుందని సర్వలోకం తెలుసు.